హలో గాయస్, వెల్కమ్ టు మై గేమింగ్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ రొబిటో గేమర్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎనిమీ ఒక బ్లాక్ని ఎలా బ్రేక్ చేయాలి, ఎనిమీని ఎలా అయితే ఈజీగా స్టన్ చేయాలో నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే 158 లెవెల్లో ఉన్నాను. సో ఇప్పుడు మనం విజ్ దగ్గరికి వెళ్ళిపోదాం. విజ్ దగ్గరికి వెళ్ళిపోయి ట్రైనింగ్ అయితే తీసుకుందాం. ఇప్పుడు ఈ ట్రైనింగ్లో నేను చూపిస్తాను ఇది ఎలా ట్రై చేయాలో. సో మనం 150 లెవెల్ అయితే సెలెక్ట్ చేద్దాం. సో మనకు ఇప్పుడు మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మనం మ్యాచ్ స్టార్ట్ అయిపోయిన దగ్గర నుంచి ఎనిమిని అయితే కంటిన్యూస్గా హిట్ చేయాలి. మీరు ఎక్కడా బ్రేక్ తీసుకోకుండా ఎనిమిని అయితే కంటిన్యూస్గా హిట్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మీ ఎనిమిని కంటిన్యూస్గా హిట్ చేస్తూ ఉంటే తనకి అక్కడ ఇది హెల్త్ కింద ఇది పింక్ బార్, ఇది పర్పుల్ బార్ ఒకటి ఉంది కదా గైస్. ఆ పర్పుల్ బార్ ఎప్పుడైతే తనకి పూర్తిగా డిక్రీజ్ అయిపోద్దో అప్పుడు ఎనిమి ఒక బ్లాక్ని బ్రేక్ చేయొచ్చు, ఎనిమిని ఈజీగా స్టన్ అయితే చేయొచ్చు. మనకు ఆ సినిమాటిక్ మూవ్ కూడా అదే సూపర్ అటాక్ వాడినప్పుడు ఆ సినిమాటిక్ మూవ్ కూడా వర్కౌట్ అవుద్ది. మీరు మ్యాక్సిమం ఎనిమిని పంచెస్ కిక్స్తోనే హిట్ చేయండి. మీరు సూపర్ అటాక్స్ కానీ ట్రై చేస్తే తనకి హెల్త్ అయితే పూర్తిగా తగ్గిపోద్ది. అంటే బ్లాక్ అయితే అవ్వకుండా హెల్త్ అయితే పూర్తిగా తగ్గిపోద్ది. మీరు మ్యాక్సిమం అందుకే పంచెస్ కిక్స్తోనే హిట్ చేయాలి. ఇంకోటి మీరు ఎనిమికి మ్యాక్సిమం క్లోజ్గానే ఉండాలి. మీరు ఎందుకంటే మీరు ఒక్కసారి దూరంగా వెళ్ళిపోయారు అనుకోండి, తను వెంటనే ఛార్జ్ అప్ అయిపోతాడు. ఆ పర్పుల్ కలర్ బార్ కూడా ఇంక్రీజ్ అయిపోద్ది. సో మన మెయిన్ టార్గెట్ ఏంటంటే ఈ ఎనిమిని ఇక్కడ స్టన్ చేయాలి. ఎనిమి బ్లాక్ని బ్రేక్ చేసి ఎనిమిని స్టన్ చేయాలి. ఎనిమిని స్టన్ చేయాలంటే మీరు మ్యాక్సిమం తనకి దగ్గరగానే ఉండి తనైతే అయితే హిట్ చేస్తూ ఉండాలి. ఇంకోటి ఇక్కడ మీకు ఏం చెప్తున్నా అంటే మీరు ఎనిమి ఒకే లెవెల్లో ఉండేటట్టయితే చూసుకోండి. అంటే ఇప్పుడు ఎనిమి 150 లెవెల్లో ఉన్నారు కదా, నేను ఇప్పుడు 158 లెవెల్లో ఉన్నాను. మీరు 150, 155 ఆ లెవెల్లో ఉన్నా పర్లేదు. మరి హై లెవెల్లో వెళ్ళిపోయారు అనుకోండి, మీరు 200, 300 ఆ లెవెల్లో వెళ్ళిపోతే మీరు ఒక్క హిట్ చేయంగానే ఎనిమి అయితే చనిపోతాడు, అంటే ఎనిమి అయితే డిఫీట్ అయిపోతాడు. అప్పుడు మళ్ళీ మీరు ఇది బ్లాక్ అయితే చేయలేరు. ఇప్పుడు మ్యాక్సిమం హిట్ చేస్తూనే ఉంటున్నాను. ఎనిమి అటాక్ చేస్తున్నా మీరైతే కంటిన్యూస్గా హిట్ చేస్తూనే ఉండాలి. అప్పుడే మనకి తన బ్లాక్ అయితే బ్రేక్ అవుద్ది. సో గైస్ ఇప్పుడు చూసారా, బ్లాక్ అయితే బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు మనం ట్రై చేద్దాం. బ్లాక్ బ్రేక్ చేసిన వెంటనే మీరు ఇలా సర్జ్ యాక్టివేట్ చేయాలి. సర్జ్ యాక్టివేట్ చేసినాక అటాక్ చేయడమే. చూసారా గైస్, ఇప్పుడు అల్టిమేట్ స్పిరిట్ బాంబ్ ఎలా అయితే వర్కౌట్ అయ్యిందో మీకు అర్థమైంది గైస్. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎనిమి ఒక బ్లాక్ని బ్రేక్ చేసి ఎనిమిని ఎలా అయితే స్టన్ చేయాలో. ఓకే, థ్యాంక్స్.